అందరికీ నమస్కారం. మొన్న 29వ తారీఖున జరిగిన పొన్నూరు పార్లమెంటు పరిధిలో వడ్లమూడిలో జరిగిన 'రా కదలరా' అనే సభలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మరి తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేను పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన శ్రేణులకు కానీ, పార్టీ నాయకులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఆ సభలో చాలామంది నాయకులు ప్రసంగాలు చేయటం జరిగింది. ఆ సందర్భంగా నేను మాట్లాడాల్సిన సమయం తక్కువగా ఉండటం, అదేవిధంగా అధినాయకుడు మాట్లాడాల్సిన సమయం దగ్గర కావటంతో ఎన్నో విషయాలు, నేను మాట్లాడాలనుకున్న విషయాలు, చాలా విషయాలు కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఉపన్యాసాన్ని ముగించాల్సిన అవసరం ఏర్పడింది. అందువలన చాలా అంశాలు, నేను ఏదైతే ఈ నియోజకవర్గం కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న అంశాలు, చాలా అంశాలు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించిన సమన్వయంతో పనిచేసిన అంశాలు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే ఇవన్నీ కూడా, ఎందుకంటే అధినాయకుడు మాట్లాడే సమయం ఎక్కువగా కావాలి కాబట్టి చాలా అంశాలు మాట్లాడాలనుకున్నాయి. చివరిలో మేము మాట్లాడలేకపోయాం. అంతే తప్పితే దీన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ఆపాదించొద్దని చెప్పి నేను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మేము క్రమశిక్షణ, ఏ విధంగా అయితే మేము తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడి కింద పనిచేసేవాళ్ళం. మా అధినేత చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా, ఎందుకంటే ఆ సభలో కూడా చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా, రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సమన్వయంతో పనిచేయాలని అధినేతే స్వయంగా రెండు జెండాలు కూడా పట్టుకొని, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన జెండా పట్టుకొని అధినాయకుడు వాటిని జెండాలు ఊపడం జరిగిందనేది కూడా మనం చూసాం. కాబట్టి ఇదేమీ, ఎందుకంటే నాయకుడికి ఎక్కువ సమయం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను మాట్లాడాల్సిన సమయాన్ని, ఎందుకంటే అంతకుముందున్న నాయకులు అందరూ కూడా ఎక్కువగా మాట్లాడటం వల్ల, నా సమయాన్ని నేను కుదించుకోవటం వల్ల చాలా అంశాలు కొన్ని మాట్లాడలేకపోయాను తప్పితే, అది ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పలేదని, అలాగే జనసేన గురించి మాట్లాడలేదని ఏదైతే చెప్తా ఉన్నారో అది ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మేము జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఆ సభను విజయవంతం చేయడానికి ప్రతి పల్లె అటు నాయకత్వం, ఇటు నాయకత్వం కూడా కలిసి పనిచేయడం జరిగింది తప్పితే, కలిసి తిరిగాం, కలిసి పనిచేసాం, కలిసి సభని విజయవంతం చేశాం. దయచేసి ఎవరికి కూడా ఎటువంటి అపార్థాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో కూడా నేను స్పష్టం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు ముందు నిలబడి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మరి కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత కానీ, వాటిని కానీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కూడా కలిసి పోటీ చేస్తాయనే నిర్ణయాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రకటించడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, నాకున్న సమయాభావం వల్ల అధినాయకుడికి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఆలోచనతో చాలా అంశాలు, నేను ప్రస్తావించాల్సిన అంశాలు ప్రస్తావించలేకపోయాననే మాట వాస్తవం. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో చాలా నేను మాట్లాడాల్సిన అంశాలు కుదించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దీన్ని వేరే విధంగా జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ దయచేసి అపార్థం చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, లేదా మీ పట్ల కానీ మాకు ఎటువంటి, అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళమే. ఇదేమి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, సమయాభావం వల్ల. ఎందుకంటే అది ఒక పెద్ద మీటింగు, వివిధ నియోజకవర్గాల నుంచి కానీ, మన నియోజకవర్గం నుంచి కానీ కొన్ని వేల మంది వచ్చిన మీటింగు. ఎందుకంటే అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన స్పీచ్ కోసం, ఆయన మాటలు వినటానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి సమయాభావం వల్ల నా సమయాన్ని కుదించుకోవాల్సిన అవసరం స్థానికుడిగా నా మీద ఉంది. కాబట్టి నేను ఎన్నో అంశాలు ఆ మీటింగ్లో ప్రస్తావించలేకపోయాను. మరి అదే సందర్భంగా అటు పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ, జనసేన గురించి కానీ నేను ప్రస్తావించలేదనేది జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన చెందినట్టు నాకు తెలిసింది. ఇది సభ విజయవంతం అయ్యే దానిలో మా పాత్ర, మీ పాత్ర కూడా ఉంది. అదేవిధంగా నాయకుడు, మా నాయకుడే స్పష్టంగా రెండు జెండాలు పట్టుకొని పొత్తు యొక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు గురించి కానీ, రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం కానీ, అలాగే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
కలిసిన సందర్భాల గురించి గానీ, మా అధినాయకుడే ఆ సభలో ఆ వేదిక మీదుగా స్పష్టం చేసిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ప్రత్యేకించి నేను ప్రస్తావించలేదనే ఆవేదన కొంతమంది ఆవేదన వ్యక్తం చేసినట్టు నాకు తెలిసింది. దయచేసి నేను కోరేదేంటంటే, నాకు ఎటువంటి ఉద్దేశాలు కూడా లేవు. ఎటువంటి ఆలోచనలు కూడా లేవు. కేవలం సమయాభావం వల్లే చాలా అంశాలు మాట్లాడాలని ఉన్నా గూడా నేను మాట్లాడలేకపోయాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారి పేరు గాని, అలాగే జన సైనికుల గురించి గాని, నా దానిలో నేను మాట్లాడలేదని కొంతమంది ఆవేదన చెందారు. వాళ్ళందరిని గూడా మన్నించమని కోరుతున్నాను.